ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల వందలాది ఆవులు చనిపోతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలో పవన్ మీడియాతో మాట్లాడారు. ఒకవైపు గోవులను పూజిస్తాం, గోరక్షణ అంటాం. కానీ మనం పడేసిన ప్లాస్టిక్ కవర్లను ఆవులు తినడం వల్ల వాటి కడుపులో పేరుకుపోతున్నాయి. దీంతో ఆవుల మరణానికి కారణమవుతున్నాం. ఇదే చెత్తను ఆదాయ వనరుగా మార్చుకుంటే ఏడాదికి 2643 కోట్లు వస్తుంది అని తెలిపారు. ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులో ఉండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆవులు ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం, గోరక్షణ అంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుద్ది. ఇక్కడ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది, అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది.